ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు చెప్పుచున్నాము. ఈ వాక్యమును మీకు అందించుచున్నది వి సురేష్ బాబు, క్రైస్ట్ చర్చ్ కువైట్ ప్రిన్సిపల్. వివరముల కొరకు 97516324 97516324. ఈరోజు ఒక విశేషమైన అంశాన్ని మనం ఆలోచిద్దాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. త్వరగా ముగించుకుందాం, చాలా టైం అయిపోయింది. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషేదమై ఉన్నది, దేవుడు అది వారికి విషితపరిచాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అన్నాడు. చూడండి, దేవుడంటే ఏమిటో తెలియాలి అంటే జగదుత్పత్తి అనగా ఈ ప్రకృతి ఉత్పన్నమైన, ప్రొడ్యూస్ అంటాడు, లేకపోతే నిర్మితమైన జగదుత్పత్తి మొదలుకొని దేవునిచే సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే అర్థమైపోతుంది అంటున్నాడు. దేవునిచే సృజింపబడిన వస్తువులు అనగా ఏమేమి ఉన్నాయి? అసలు దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే దేవుడు చేసిన వస్తువులను మీరు ఆలోచించండి, దేవుడు అంటే ఏంటో మీకు అర్థమైపోతుంది అంటున్నాడు. ఈ రోజున వస్తువులు అనగానే రెండు రకాల వస్తువులు మనకు కనపడతాయండి. వస్తువు అనగా మనకి ఏం తెలుసు? వస్తువు అంటే ఏంటంటే బంగారపు వస్తువు. సరే, పక్కన చేసేసారు ఆడవాళ్ళు, బంగారపు వస్తువు. అది ఇంట్లో అయితే వస్తువులు ఏంటి? ఆడవాళ్ళు కూరలు వేసుకునే గిన్నెలు, చిప్పలు, అవే వాళ్ళకి బంగారం వస్తువులతో సమానం వస్తువులు. రెండు విధాలైన వస్తువులు ఉన్నాయండి. ఒకటి భూ సంబంధమైన వస్తువులు, ఆకాశ సంబంధమైన వస్తువులు. భూ సంబంధమైన వస్తువుల రూపములు వేరు. కొరింథీయులకు రాసిన పత్రికను మనం చూసినట్లయితే బహుశా ఇక్కడ మనకు దొరికే అవకాశం ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ అధ్యాయం 40వ వచనం చూడండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 40వ వచనం. మరియు తీశారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 40వ వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, ఆకాశము దానిలో ఉన్న వస్తువులు వాటి రూపములు, భూ వస్తువుల రూపములు కలవు అంటున్నాడండి. చూసారండి, రెండు రకాలైన వస్తు రూపాలను దేవుడు వివరిస్తున్నాడు. భూమి మీద ఉన్న వస్తువులు వాటి రూపములు. భూమి మీద వస్తువులు అనగా ఏమున్నాయి? వస్తువు అంటే ఏమిటండి అమ్మా? వస్తువు అంటే ఏంటండి? బంగారపు వస్తువుని తీసేయండి కాసేపు. పనిముట్టండి, పని నిమిత్తం ఉపయోగించుకునేదే వస్తువు. ఇప్పుడు భూమి మీద వస్తువులు ఏమున్నాయి? భూమిపై మన పని నిమిత్తం దేవుడు సృజించిన వస్తువులు ఏమున్నాయి? ఏమున్నాయండి? మొక్కలున్నాయి, అవునా? నీరుంది, అవునా? గాలి ఉంది. భూమిలో ఎన్నో పదార్థాలు, ఖనిజాలు, లోహాలు, రసాయనాలు, ఇవన్నీ కూడా భూమిలో ఉన్నవి. ఇవి భూ వస్తువులు అంటే. వెరీ గుడ్. ఇప్పుడు ఆకాశ వస్తువులు అన్నాడు. ఆకాశంలో ఏం వస్తువులు ఉన్నాయి? భూమి మీద ఉన్నవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. వెరీ గుడ్. ఆకాశంలో ఏం వస్తువులు ఉన్నాయి? ఆకాశం అనగానే వెంటనే మనకు కనిపించే సూర్యుడు ఉన్నాడు, మనకు ఉపయోగపడుతున్న వస్తువు. ఇంకా మనకు ఉపయోగపడుతున్న వస్తువు చంద్రుడు ఉన్నాడు. ఓకేనా? చంద్రుడి తర్వాత మనకు కనపడుతున్నవి నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తువులు అంటున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆకాశ వస్తువులలో ఉన్నటువంటి ఒక వస్తువు గురించి ఈ రోజున మనం ఆలోచిద్దాం. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఒక నక్షత్రం, మనకు దగ్గరగా ఉన్న, అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం. ఇంత దగ్గరగా భూమికి ఎందుకున్నాడు అంటే భూమి మీద వెలుగు కావాలి, భూమికి వేడి కావాలి. ప్రకృతి క్రమం నెరవేరాలి అంటే
వెలుగు వేడి అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి తగినంత దూరంలో దేవుడు సూర్యుడిని పెట్టాడు. తగినంత దూరంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఉండాల్సిన అవసరం ఏముంది? చంద్రుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే రాత్రులు భూమి మీద వెలుగు ఇవ్వటానికి బెడ్ లైట్ అనమాట. బెడ్ లైట్ అండి చంద్రుడు భూమికి. మనం స్విచ్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేస్తాం, పవర్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేస్తాం. అలాగే చీకటి పడిన వెంటనే దేవుడు మన కోసం వేసిన బెడ్ లైటే చంద్రుడు అండి. వెరీ గుడ్. చంద్రుడు వలన కలిగే ఇతర ప్రయోజనం ఏమిటంటే గురుత్వాకర్షణ శక్తి. ఈ రోజున ఋతువులు వస్తున్నాయి మనకి. వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలం. ఋతువులలో పంటలు పండుతాయండి. ఋతువులను బట్టే పంటల క్రమం అనేది ఆధారపడి ఉంటుంది. దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు? చంద్రుడండి. అసలు సంబంధమే లేదు. చూసారండి, చంద్రుడికి భూమికి మధ్యలో ఆకర్షక శక్తి ఉండొస్తాయి. దాని వల్లనే ఋతువులు వస్తున్నాయి. అలాగే సముద్రంలో వస్తున్న అలలు కూడా, అలలు రావటానికి కారణం చంద్రుడటండి. సో ఆకాశ వస్తువులలో అత్యంత ప్రధానమైనది, మనిషికి అవసరమైనది సూర్యుడు, సూర్యుడు తర్వాత చంద్రుడు. ఇంకా మనమేం వాడుకుంటున్నాం? సో ఇకపోతే మనకు కనపడేవి నక్షత్రాలు. నక్షత్రాలు భూమి మీద వెలిగించుటకు అనే సంగతిని దేవుడు చెప్పాడు. ఆదికాండంలో మనకు తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నా చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నా చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములు సూచించుటకై, భూమి మీద వెలిగించుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కనియు పలికెను, ఆ ప్రకారమాయను. వెరీ గుడ్. నక్షత్రాలు అనే పదాన్ని ప్రయోగించాడండి. ఏం చేశాడట? చిన్న జ్యోతిని నక్షత్రాలను చేశాడట. నక్షత్రాలు అన్నాడు. ఈ నక్షత్రాలకు మనిషికి, భూమి మీద ఉన్న మనిషి మనుగడకు ఏమైనా సంబంధం ఉందా? ఉంది అని మనం వెంటనే చెప్పేస్తాం. దేన్ని బట్టి చెప్పగలము? మీది ఏ రాశి అంటారు. నక్షత్రాల గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి? ఒకే ఒక సందర్భం, దరిద్రం పట్టుకున్నప్పుడు. అవునండి కదా? ఏం బాగుంటలేదండి. ఎందుకు బాగుంటలేదు అంటారు. అదే అర్థం కావట్లేదు అని ఎవరికైనా చేయి చూపించామనుకోండి, వెంటనే మన నక్షత్రం ధనుస్సు అంటాడు, లేకపోతే కన్య లేదా తుల, మేష రాశి, ఇలా ఏదో ఒక నక్షత్రం పేరు చెప్పేస్తాడు. ఓహో, మన ఫలానా నక్షత్రమా అనుకుంటాం. ఇప్పుడు మనం అంతకుమించి నక్షత్రాల గురించిన ఆలోచన మనకు రాదు. లేకపోతే హైందవ సంప్రదాయంలో పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆ పురోహితుడు దంపతులిద్దరిని, వధూవరులిద్దరిని బయటకు తీసుకువెళ్ళి, అది అక్కడ కనపడుతుంది చూసారా, అక్కడ కనపడుతుంది చూసారా, అదే అరుంధతి నక్షత్రం అంటాడు. ఎలా తెలుస్తుంది అక్కడ అరుంధతి నక్షత్రం అని? ఏమంటే అది అన్ని నక్షత్రాలు ఎక్కడి నుంచి చూస్తే అలాగే ఉంటున్నాయి. అది అదే కరెక్ట్ కనపడుతుంది అంట. మనం వచ్చేస్తాం, అయిపోయింది. లేదా ఆటో డిస్కషన్ అక్కడ ఎంతసేపు కొనసాగిపోయింది. ఈ రెండు సందర్భాల్లో తప్పించి నక్షత్రాల అవసరత, వాటి గురించి ఆలోచించేంత తీరిక మనిషికి లేదు. కానీ బైబిల్లో దేవుడు రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథంలో నక్షత్రాలను గురించిన వివరణ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనిషికి అందనంత దూరంలో, కనీసం పగలు కంటికి కూడా కనబడనంతటి దూరంలో దేవుడు నక్షత్రాలను ఉంచాడు. ఈ నక్షత్రాలను చేయవలసిన అవసరం ఏమొచ్చింది అసలు? పైగా 1, 2 కాదు, చాలా ఉన్నాయి. దేనికయ్యా ప్రభువా తండ్రి అని అడిగితే, నీకోసమే నాన్న వెలిగివటానికి అని ఒక్క మాటలో చెప్పేశాడు దేవుడు. ఇంకా వీటిని సృజించడం వెనుక దేవుని మదిలో ఏవైనా ఆలోచనలు ఉన్నవా అని ఆలోచిస్తే, మనిషికి నక్షత్రాలకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా దేవుడు చెబుతున్నాడండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు,
చాలా దగ్గర బంధం, చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా దేవుడు వర్ణిస్తున్నాడు. కొన్ని వచనాలను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. దావీదు గారు రాత్రి శుభ్రంగా భోజనం చేసిన తర్వాత అలా పడుకుని ఉంటాడండి డాబా మీద. మనం నక్షత్రాలను చూసి చాలా సంవత్సరాలు ఉంటుంది నాకు తెలిసి, కోయిట్ వచ్చిన తర్వాత. నక్షత్రాలను మనం అంత నిశ్చితంగా ఎప్పుడు పరిశీలిస్తామంటే ఇంటికి వెళ్ళినప్పుడు. ఒకప్పుడు చూసేవాళ్ళం. భోజనం చేసిన తర్వాత మడత మంచం చాపు ఏదో వేసుకుని కింద పడుకుంటే పైన ఎన్నో నక్షత్రాలు అలా కనపడుతూ ఉంటాయి. దావీదు గారు కూడా అలాగే నక్షత్రాలను చూసి ఆశ్చర్యపోయాడండి. మామూలు మనుషులు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది, దైవభక్తుడు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. ఏమంటున్నాడు చూడండి దావీదు గారు. దేవా, యెహోవా, మొదటి వచనం, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా, ఆకాశములో నీ మహిమను కనబరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. చూసారా అండి భక్తుడు ఆలోచిస్తున్న విధానం. నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూస్తే, నేను చూడగా వాటి ఆకారంతోనూ వాటి మహిమతోనూ వాటి వెలుగుతోనూ వాటి సైజుతోనూ అవి చేస్తున్న పనితోనూ నేను పోల్చుకుంటే నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు అసలు మనిషి ఎంతటోడు అన్నాడండి. అసలు మనిషి ఎంతటోడు అన్నాడు. భూమి కన్నా మన దగ్గరలో ఉన్న సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడటండి. భూమి కన్నా దగ్గరలో ఉన్న సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడు. అంతకన్నా పెద్దవైన నక్షత్రాలు ఈ అనంత విశ్వంలో, అనంత విశ్వం అంటారండి. అనంతం అంటే ఇంక అసలు అంతం లేనిది, అంతం లేని విశ్వం. ఎంతుందో తెలియదు. కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి, కోట్లు. అవన్నీ చూసేటప్పటికీ ఆశ్చర్యపోయాడండి దావీదు గారు. నిజంగా ప్రభువా, ఏంటండి అసలు మీ చేతి పని. నక్షత్రము అనగానే అక్కడ దావీదు ఆలోచించింది ఏమిటండి? నీ చేతి పని అన్నాడు. ఒక్కసారిగా దేవుడు కష్టంలోకి వెళ్ళాడు, దేవుడు చేతి పనిని ఆలోచించాడు దావీదు గారు. మేమెంతటోళ్ళం అసలు అన్నాడు. అంతే కదండి, సూర్యుడి ముందు మనం ఎంతండి? ఇవాళ ఎలా ఉంది టెంపరేచర్ బయట? రేపు 46కి ఎండుతుందట. అసలు మన పరిస్థితి ఏంటండి? 60 దాటిందనుకోండి బయట అడుగు పెట్టలేం, ఏసీలు పనిచేయవేక. ఏసీలు చల్లదనం సరిపోదండి ఈ దేశంలో. ఇప్పుడు చెప్పండి, సూర్యుడితో పోల్చుకుంటే సూర్యుడి ఉష్ణోగ్రత ముందు, సూర్యుడి భానుని ప్రభావం ముందు అసలు మనం ఎంత చెప్పండి? ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. నీ చేతి పని అయినా ఎందుకు చేశాడు? కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. నక్షత్రాలకు ఎంత సంఖ్య ఉండాలని నియమించాడటండి. ఏమండి, విచిత్రమైన మాట చెప్పమంటారా? ఈ రోజు వరకు శాస్త్రవేత్తలకు సృష్టిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నవో తెలియదండి. నేను ప్రయోగించిన అనంత విశ్వం అనే మాట శాస్త్రవేత్తలు చెబుతున్నది. అనంతము అంటే ఇంకా ఉంది, ఆకాశం ఇంకా ఉందంటే ఇంకా ఏమన్నీ ఉన్నాయి, ఇంకా నక్షత్రాలు ఉన్నాయి. ఇంకా ముందుకు చూశాడు, ఇంకా ఉన్నాయి. అలా 1,000,000 సంవత్సరాల ముందుకు చూశారండి.
కోటి కాంతి సంవత్సరాల ముందుకు చూశాడు హబుల్ టెలిస్కోప్ లోంచి. దూరం కోటి కాంతి సంవత్సరాలు. దాని అవతల ఇంకా నక్షత్రాలు కనపడుతున్నాయట. ఇటే చూశాడు, ఇటు చూడలేదు. ఇటు ఎంత ఉందో మరి, అవునా? వెనకెంతుందో, ముందెంతుందో ఒకవైపే చూశాడు. మళ్ళీ చదవండి. నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించాడు. ఓకే, నియమిస్తే వాటితో మనకున్న సంబంధం ఏమిటి? నక్షత్రాలకు మనకు ఏదైనా పోలికుందా? ఆదికాండము 15వ అధ్యాయం చూద్దాం మనం. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనంలో ఒక విచిత్రమైన మాట మనకు కనబడుతుందండి. మరియు ఆయన ఎవరతన్ని వెలుపలికి ఎవరిని తీసుకొచ్చాడు దేవుడు? మొదటి వచనం చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాము నువ్వేం భయపడకు, నేనున్నానయ్యా నీకు కేడముగాను, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాం అంటున్నాడు, ప్రభువైన యెహోవా నాకు ఏమిస్తే ఏంటి, నాకు ఏమిచ్చిననేమి, నాకు పిల్లలు లేరు కదా, నువ్వు ఏ బహుమానాలు ఇస్తే నాకెందుకు నాయనా? నిష్ఠూరం వేస్తానండి దేవుడి మీద, నిష్ఠూరం మాటలు మాట్లాడుతున్నాడు అబ్రహాం. నువ్వు నాకు ఏమిస్తే ఏంటి, నాకు పిల్లలు లేరు కదా. మరియు అబ్రహాము 3వ వచనం, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కాబట్టి నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవుతాడని చెప్పగా దేవుడు కోపం వచ్చిందండి. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యం అంటే ఎవరండి? అది యెహోవా వాక్యము ఆయన యొద్దకు వచ్చి, అబ్రహాము దగ్గరకు వచ్చి, వాడు నీ కొడుకు అవడయ్యా, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడని చెప్పాను. మరియు ఆయన యేసుక్రీస్తు గారు అబ్రహామును బయటికి తీసుకువచ్చి, వాక్యము యేసుక్రీస్తు గారు మరియమ్మ గర్భాన పుట్టినప్పటి నుంచే ఈ ప్రపంచంలోకి వచ్చాడని వీళ్ళు అనుకుంటారండి. కాదండి, క్రీస్తుగా రాలేదైన, వాక్యమైన తన ప్రాథమికమైన ఉనికిలోనే ఆయన వస్తూ, దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ, దేవుడిస్తున్న కార్యక్రమాలను నిర్వర్తిస్తూ వస్తూ వెళుతూ ఉండేవాడు. అబ్రహామును బయటికి తీసుకువచ్చి, ఒక్కసారి నువ్వు ఆకాశం వైపు చేరి చూచి నక్షత్రాలను లెక్కించుట నీ చేతనైతే లెక్కపెట్టు. అబ్రహాము బయటికి రా అన్నాడు, తీసుకొచ్చాడు. పైకి చూడు ఒకసారి అన్నాడు. నక్షత్రాలు ఉన్నాయి ప్రభు అన్నాడా. నీకేమైనా చేతనైతే, నీ వల్ల అయితే లెక్క పెట్టు అన్నాడు. ఎలా లెక్క పెట్టగలం ప్రభు అనేటప్పటికీ, నీ సంతానము అలా అవుతుంది, నీ సంతానము అలా. అంటే సంతానాన్ని దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు? నక్షత్రాలతో. సంతానము అనగా ఎవరు? అబ్రహాముకి పుట్టబోయే పిల్లలు మనుషులు. అనగా దేవుడు మనుష్యులను నక్షత్రములతో పోలుస్తున్నాడు. అంటే ఆకాశములో ఉన్న నక్షత్రాలకు, భూమి మీద ఉన్న మనుషులకు ఏదో సంబంధం ఉందన్నమాట. ఏంటి మనకు ఆకాశంలో ఉన్న నక్షత్రాలతో సంబంధం ఉందా? ఏమండి, విచిత్రంగా లేదా? గొప్పగా అనిపించట్లేదా? మనకి ఎవడన్నా కోయటోడు తెలిస్తేనే అబ్బో ఫలానా ఓడు నాకు తెలుసు మీకు తెలుసా అంటాం. నాకు పెద్ద కోయటోడు తెలుసు నాకు మీకు తెలుసా అంటాం. వాస్తా అంటారు దాన్ని. పెద్ద కోయటోడు తెలుసు, నేను పట్టించేస్తాను నేను. అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు, భూమి మీద ఉన్న మనుషులకు సంబంధం ఉంది. 22వ వచనం చూడండి. 22వ అధ్యాయం, క్షమించండి, 22వ అధ్యాయం 17వ వచనం. మళ్ళీ అబ్రహాముతో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము అంటే నీ సంతానము, నీకు పుట్టబో పిల్లలు. సో మనకు ఒక విషయం అర్థమైపోయింది. దేవుడు నక్షత్రాలతో మనుష్యులను పోలుస్తున్నాడు. మనలను దేవుడు నక్షత్రాలతో పోల్చి చెబుతున్నాడు.
దేవుని పిల్లలారా, దేవుడు నక్షత్రాలను చేయటం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. దానిని దేవుడు చెప్పకనే చెప్పాడు బైబిల్లో చాలా చోట్ల. దేవుడు కొన్ని విషయాలను నేరుగా చెబుతాడండి, కొన్ని ఆలోచిస్తే అర్థమయ్యేలా పెడతాడు. దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏమన్నాడు? ఆయన నిత్యశక్తియు దేవత్వము నీకు అర్థం కావాలి అంటే పెన్ను కాగితం తీసుకొని చెప్తాను అనలేదండి. నా గురించి చెప్తాను రాసుకోండి అనలేదు. ఏమన్నాడు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు, నీకు అర్థమవుతుంది. మనిషికి కొన్ని విషయాలు నేరుగా చెప్పాడు, కొన్ని విషయాలు ఆలోచించి తెలుసుకోమన్నాడు, కొన్నిటిని చూసి తెలుసుకోమన్నాడు. అలా మనిషి చూసి తెలుసుకుని నేర్చుకోవలసిన వాటిలో అతి ప్రాముఖ్యమైనవే నక్షత్రాలు. ఎక్కడో ఉన్న నక్షత్రాల గురించి ఇక్కడున్న మనం ఏం చూసి తెలుసుకోగలం? అందుకే కొన్ని సూచనలు, కొన్ని హింట్స్, కొన్ని క్లూస్ దేవుడు మనిషికి ఇస్తున్నాడండి. దేవుని పిల్లలారా, ఈ ప్రకృతిలో కోటాను కోట్ల నక్షత్రాలను దేవుడు సృష్టించాడు. ప్రకృతిలో కోటాను కోట్ల మనుష్యులను కూడా దేవుడు సృష్టిస్తున్నాడు. మనుష్యుల లెక్క, ఈ భూమి మీద ఎంతమంది పుట్టుకొస్తారు అనే లెక్క చూడండి. భూమి మీద ఎంతమంది పుట్టుకొస్తారు అనే మనుషుల లెక్క దేవుడి దగ్గర ఉంది. అలాగే నక్షత్రాల లెక్క కూడా దేవుని దగ్గర ఉందండి. చూడండి, మళ్ళొకసారి కీర్తన గ్రంథము 147వ అధ్యాయం, కీర్తనలు 147:4. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించేశాడు ముందే. అంటే ఈ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉండాలి అని డిసైడ్ అయ్యాడండి. అన్నిటినీ దేవుడు సృజించేశాడు. ప్రకృతిలో అలా పెట్టాడండి. అందుకే ఇంతవరకు ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో ఎవరికి తెలియదండి. లెక్క దేవుడి దగ్గర మాత్రమే ఉంది. వెరీ గుడ్. ఇంతవరకు మనుషులు మరి ఎంతమంది పుట్టుకొస్తున్నారు? నక్షత్రాలను లెక్క పెట్టిన దేవుడు, సృజిస్తున్న దేవుడు మనుష్యులను కూడా ఎప్పుడూ సృష్టికి పూర్వమే సృజించి ఆలోచించి తన లెక్కలలో పెట్టుకున్నాడండి. చూడండి, అది ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగవలెనని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలి. ఎంతమంది? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలి. ఎంతమంది? లెక్కపత్రం లేదా? ఇప్పుడు నక్షత్రాలనే లెక్క పెట్టి ఉంచుకున్నవాడు మనుషులను లెక్క పెట్టి ఉంచుకోడా? ఏమండి, ఉంచుకోడా? ఉంచుకున్నాడు దేవుడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము ఎంతమందిని నిర్ణయం చేశాడంట. మనలను ముందుగా తన కోసం అనగా ఎంతమంది తనకు కావాలి అన్నది దేవుడు ముందే డిసైడ్ చేసి ఆ సంఖ్యను అలా పెట్టేసుకున్నాడు. దేవుని ఆలోచనల ప్రకారం, ఆ సంఖ్య ప్రకారమే మనుషులు భూమి మీదకి పుట్టుకొస్తున్నారు. అనగా నక్షత్రాలకు సంఖ్య ఉంది దేవుని దగ్గర. భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మానవాళికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరి లెక్క కూడా దేవుడి దగ్గర ఉన్నది. అనగా నక్షత్రాల పోలిక, మనుషుల పోలిక సరిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుందండి. అర్థం లేదా? ఏం ఆరాధన లేదండి మధ్యలోను. హల్లెలూయా లేదండి అంటారా? హల్లెలూయా లేదండి ఇక్కడ. వెరీ గుడ్.
ఇప్పుడు దేవుడు నక్షత్రాలకు చూడండి, నక్షత్రాల సంఖ్య ఎంత ఉందో దేవుడికి తెలుసు. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు మనకు తెలిసిన నక్షత్రాల పేర్లు ఎన్ని? మనకు తెలిసిన నక్షత్రాల పేర్లు ఎన్ని? మీదే నక్షత్రం? కౌంటింగ్ చేశాను, లేదా ఇంకొకటి ఏదో. శాస్త్రవేత్తలు అంటే భూమి మీద ఉన్న మనిషి నక్షత్రాలకు పేర్లు పెట్టాడా? లేదు. పేర్లు ఎందుకు పెట్టలేదు? అసలు లెక్కే తేలలేదు, ఇంక పేరేం పెడతాడు? అవునండి కదా. ఇప్పుడు దేవుని దగ్గర నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో దేవుని దగ్గర లెక్క ఉంది. వాటితో పాటు ప్రతి దానికి పేరున్నట్లండి. ఎంత విచిత్రమో చూడండి. ఏంటి, అన్ని కోట్ల నక్షత్రాలకు పేర్లు పెట్టేశాడు దేవుడు. 147:4 మళ్ళీ చూడండి. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 4వ వచనం. నక్షత్రాల సంఖ్య దగ్గర ఉంది లెక్క. వాటన్నిటికీ ఒకదాని కూడా విడిచిపెట్టలేదటండి. వాటన్నిటికీ పేర్లు. ఏంటి, అన్ని కోట్ల పేర్ల? 2-3 పిల్లలకి పేర్లు పెట్టాలంటేనే తల ప్రాణం తోకొస్తుంది. కనబడినోడికల్లా చెప్తాం, పాస్ అన్నవాడికి మా ఊడికో మంచి పేరు చూసి పెట్టండి అని. అన్ని కోట్ల పేర్లు పెట్టాలంటే మాటలా అండి? సంఖ్యతో పాటు వాటన్నిటికీ ఆయన పేరు పెట్టి మరి పిలవాలి కదా. సేవకుడు ఎవరెవరో ఎలా తెలుస్తుంది? నక్షత్రాలు, ప్రకృతి అంతా సేవకులు. పిలిచాడంటే పరిగెత్తుకు రావాలంటే పేరుండాలి. పేర్లు పెట్టేటండి. యోబు గ్రంథం చూడండి, 38వ అధ్యాయం 31వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 31వ వచనం. యోబు 38:31 లేదా? మరి చదవండి. కృత్తిక నక్షత్రములను నువ్వు ఆపగలవా? నువ్వు బంధించగలవా? మృగశీర్షిక కట్లను నువ్వు విప్పగలవా? వాటివా సరిపోతుందన్న. మళ్ళీ చదువు. కృత్తిక నక్షత్రములను, అవి పరిగెడుతున్నప్పుడు నువ్వు బంధించి ఆపగలవా? మృగశీర్షికను కదలకుండా బంధించాను నేను, కట్టేశాను నేను, దాని కట్టును నువ్వు విప్పగలవా? అంటే ప్రతి నక్షత్రానికి పేరుంది. దేవుడు ఎలా వివరిస్తున్నాడు చూడండి. మృగశీర్షిక, కృత్తికము, సప్తర్షి. అదెక్కడుంది? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అంటున్నాడు. సప్తర్షి నక్షత్రములు, వాటి ఉపనక్షత్రములు. ఎంత బాగుంది చూడండి. దేవుడు ఎంత లెక్క, ఎంత పక్కగా ఉంచుకున్నాడు. ఇప్పుడు మనకి పేరు లేవా? భూమి మీద వచ్చేవాడికి పేరు లేవా? భూమి మీద ఉన్న మనుషులకు పేర్లు లేవా అండి? ఉన్నాయా లేవా? ఎన్ని కోట్ల మంది వచ్చినా ప్రతి ఒక్కడికి పేరు. వెరీ గుడ్. ఇప్పుడు పెడుతున్న పేరు ఎవరికి? పెడుతున్నాం? కీర్తిశేషులు సురేష్ బాబు 1977 నుంచి 2016 ఇవాళ డేట్ ఎంత? జూన్ 4 వరకు బతికి క్లాస్ చెప్పి వెళుతూ చచ్చాడు. అక్కడ వేస్తారు అలాగా, ఫోటో వేసి పేరు రాశారు. ఇక్కడ అప్పటికే పాతి పెట్టేశారు, అన్నీ అయిపోయినాయి. అవునా? మరి అక్కడ వేసేవేంటి పేరు? ఏడి పోయాడండి. అందరు ప్రార్థనలు ఫలించాయి, పోయాడు. ఎక్కడికి పోయాడు? చచ్చి పోయాడు. ఎవరు పోయారు? సురేష్ గారు పోయాడు. పోయాడా? పోయాడు. మరి కప్పెట్టింది ఎవరిని? మట్టిలో పెట్టింది ఎవరిని? ఎవరి శవాన్ని? సురేష్ శవాన్నా? మరి సురేష్ లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? పోయాడు. అంటే పేరు ఎవరికి పెట్టారు? ఆత్మకు పెట్టబడుతుంది పేరు. మనం పెడుతున్న పేర్లు ఆత్మలకు, శరీరాలకు కాదు. అర్థమైనా లేదా? అందుకే ఎవరిని శత్రువు అనే పాఠం
కొత్త సంచిక 4వది రిలీజ్ అయింది నిన్న. తీసుకుని చదవండి. ఎవరి నీ శత్రువు అనే పాట. దానిలో పూర్తిగా శరీరం ఆత్మను విభజించి చూపించాను. దేవుని పిల్లలారా, ప్రతి ఆత్మకు పేరుంది, ప్రతి నక్షత్రానికి పేరుంది. వెరీ గుడ్. ఇంకా కాలాలు మళ్ళీ 38 చదవండి. దాన్ని యోబు గ్రంథము 38:32. వాటి కాలాలలో, అన్నీ ఒకే కాలంలో కాదండి. ఈ నక్షత్రాలు అన్నీ ఒకే కాలంలో కదిలి వెళ్ళిపోవు అంటున్నాడు. కాలాలు ఉన్నాయి, వాటికి నియమించిన కాలాలున్నాయి. వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు నువ్వు చేయగలవా అంటున్నాడు. అనగా నక్షత్రాలు వచ్చే కాలం ఉంది, భూమి మీదకు మనిషి వచ్చే కాలం ఉంది. మనం ఈ కాలంలో పుట్టాం, మనం ముందు కాలంలో పుట్టేలేదు. ఈ కాలంలోనే ఎందుకు పుట్టాము? ఈ కాలంలో పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి వాటి కాలాలలో ఏంట తోకచుక్క హేలి రోజు వచ్చేదండి. ఎప్పుడు వస్తుంది? 14 సంవత్సరాలకు ఒకసారి, 14 ఏళ్ళకైనా 14 ఇయర్స్కి ఒకసారి తోకచుక్క వస్తుంది. నక్షత్రాలు అన్నీ కూడా వాటి కదలికలు ఎప్పుడు పడితే అప్పుడు జరిగిపోవండి. దేవుడు నియమించిన కాలం ప్రకారం అది వస్తూ ఉంటుంది. అలాగే మనుషులు. అపొస్తలుల కార్యములు 17:26 చూద్దాం మనం. అపొస్తలుల కార్యములు 17:26. మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కడి నుండి మనుషులందరూ ఒక్కసారే పుట్టేయలేదు. చూశారా అండి? మొదటి మనిషి నుంచి భూమి మీద ఉన్న కోటాను కోట్ల మనుషులు ఒక్కసారిగా పుట్టేయలేదు. వారి కాలాలలో వాళ్ళ పుట్టుకొస్తున్నారు. మొదటి మానవుడు వచ్చిన తరువాత 4000 సంవత్సరాలకి ఇంచుమించు యేసుక్రీస్తు గారు పుట్టారండి. యేసుక్రీస్తు గారు పుట్టిన 1777 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. 1977 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. 1977 డేట్ ఆఫ్ బర్త్. ముందు పుట్టేయచ్చు కదా, అవునా? యేసుక్రీస్తు గారు వచ్చి వెళ్ళిన దాదాపు 1950 సంవత్సరాల మధ్యకాలంలో మన ఆత్మీయ తండ్రి గారు పుట్టారు. అందరూ ఒకే కాలంలో పుట్టేయట్లేదు. వాటి కాలాలలో నక్షత్రాలు ఎలా వస్తున్నాయో వారి కాలాలలో మనుషులను జన్మింపచేస్తున్నాడు దేవుడు. మళ్ళీ చదవండి. యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ప్రతి జాతి మనుషులు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ప్రతి జాతి మనుషులు ఎవరిలో ఉన్నారు? దేవుడిలో పుడితే దేవుడిలోంచి ఆదాములోకి అలా పంపించడండి. ఆత్మలను కోట్లు వెళ్ళిపోయినంతే ఒక్కసారిగా. వాళ్ళు ఆయా కాలాలలో ముందు మనం పుట్టేయలేదు. ముందు ఎవరు పుట్టారు? తండ్రి పుట్టాడు, అవునా? తర్వాత ఎవరు మనం పుట్టాం. తండ్రికి ముందు ఎవరు పుట్టారు? తాత పుట్టాడు. చూసారా? అంటే కోట్ల సంవత్సరాల క్రితం దేవునిలో పుట్టిన మనిషి కోట్ల సంవత్సరాల అనంతరం మొదటి మానవుడైన ఆదాములోకి వచ్చి అక్కడి నుంచి 1000 సంవత్సరాల అనంతరం ఈ టైంలోనే మనం పుట్టాలి. ఈ టైంలో, ఈ కాలంలోనే నేను పుట్టాలి. ఇది దేవుని ఆలోచన. ఈ కాలంలోనే పుట్టాలి. ఎవరి కాలంలో పుట్టాలి? జయశాలి పిడి సుందర్రావు గారు పుట్టిన కాలంలోనే సురేష్ పుట్టాలి. ఇది ఆయా కాలములలో ఏమంటే నక్షత్రాల గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు? వాటి కాలము, నేను రావలసిన కాలం ఇది. ఆయన ఎప్పుడు అదే అంటాడండి తండ్రి గారు. నాయన, నిన్ను పుట్టించినప్పుడే మిమ్మల్ని కూడా పుట్టించాడు, అందులో నువ్వు కూడా పుట్టావు.
మనందరి ద్వారా ఈ పని జరగవలసి ఉంది. అందుకే నేను పుట్టిన కాలంలో, నేను బ్రతుకున్న కాలంలో నిన్ను పుట్టించాడు దేవుడు. ఇంకో భాషలో పుట్టేస్తుంటే నరకం. అమెరికాలో పుట్టేస్తుంటే నరకం. తెలుగు భాషలో బైబిల్ యొక్క మహాజ్ఞానం, బైబిల్ పరిమళం దేవుడు ఈ లోకంలోనికి తిరిగి వెదజల్లింప చేస్తున్న ఈ ఉన్నతమైన ఈ కాలంలో ఆ మహానుభావుడు పుట్టిన కాలంలో నన్ను పుట్టించాడు. ఇదండి ఆయా కాలాలలో. వెరీ గుడ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నక్షత్రాలను చేశాడు, మనుషులను చేస్తున్నాడు. దేవుడు నక్షత్రాలకు సంఖ్య నియమించాడు, మనుషులకు సంఖ్య నియమించాడు. దేవుడు నక్షత్రాలకు పేర్లు పెడుతున్నాడు, మనుషులకు పేర్లు పెడుతున్నాడు. ఓకేనండి. ఇప్పుడు నక్షత్రాలకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మళ్ళీ చదవండి యోబు గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము యోబు గ్రంథము ఎన్నో వచనం 30. వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చున్నట్లు కాదమ్మా. 33వ వచనం. ఆకాశ మండలములో ఏమున్నాయి? ఆకాశ మండలంలో నక్షత్రాలు ఉన్నాయి. ఈ ఆకాశ మండలానికిలో నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలకు కొన్ని కట్టడలు ఉన్నాయి. కట్టడం అంటే ఏంటండి? కట్టడలు అంటే ఏంటండి? కట్టడలు అంటే ఏమిటి? వింటున్నారా అందరూ? శ్రద్ధగాను దిక్కులు చూస్తున్నారా? అందరూ వింటున్నారు లేదా? 10:30 అయింది. చూసుకుందాం ఇంకా. ఆకాశ మండలపు కట్టడలు అనగా రూల్స్, నియమ నిబంధనలు. ఏమిటి ఆకాశ మండలం నక్షత్రాలకు ఉన్న కట్టడ? నక్షత్రం దేనికండి? నక్షత్రం దేనికి? భూమి మీద వెలుగు ఇవ్వటానికి. ఇది దాని కట్టడ. నువ్వు వెలగాలి. రూలు పెట్టాడు. ఎక్కడి నుంచి వెలగాలి? భూమికి దగ్గరగా వచ్చి వెలిగేస్తానంటే కుదరదు. నిన్ను ఎక్కడ పెట్టాను నువ్వు అక్కడ వెలగాలి. ప్రభువా ఎంతకాలం? నేను చెప్పేంత వరకు వెలగాలి. మండిపోతుంది అసలే వేసవకాలం, ఉడుకు తట్టుకోలేకపోతున్నాం. భయంకరమైన కొంతమంది చూసారండి టెంపరేచర్ ఎక్కువ, నాది వేడి శరీరం అంటారు. అలాగా ఇట్ సెల్ఫ్ నక్షత్రమే భయంకరమైన అగ్నిగుండం, అగ్నిగోళం నక్షత్రం అంటే. ఎంతకాలం ప్రభువా ఈ అగ్ని మంటలు గందరగోళం అంట. నేను చెప్పేంత వరకు నువ్వు వెలుగు తగ్గడానికి వీల్లేదు, ఆరిపోవటానికి వీల్లేదు అన్నాడు. అలా చచ్చినట్టు దేవుడు ఇచ్చిన పని పూర్తయ్యేంత వరకు వెలగవలసిందే. ఇది కట్టడ. అవునండి. అనగా ఇప్పుడు నక్షత్రాలకు ఏమున్నాయి? కట్టడలున్నాయి. ఈ కట్టడలు ఏం చేస్తుందట? అది దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా అంటున్నాడు. ఆకాశ మండలపు కట్టడలు నీ విరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపించగలవా అంటున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు నక్షత్రాలను చేసుకెళ్తున్నాడు, మనుషులను చేసుకెళ్తున్నాడు. నక్షత్రాలకు సంఖ్య ఉంది, మనుషులకు సంఖ్య ఉంది. నక్షత్రాలకు పేర్లు ఉన్నాయి, మనుషులకు పేర్లు ఉన్నాయి. అవునా? నక్షత్రాలకు రూల్స్ ఉన్నాయి. మరి మనిషికి ఏమీ రూల్స్ లేదా? నక్షత్రం చేయవలసిన పని ఉంది, మనిషి చేయవలసిన పనేమీ లేదా? ఎందుకు దేవుడు ఆకాశంలో కోటాను నక్షత్రాలను పెట్టాడు? ఏమి ఆలోచిస్తాడు అసలు? నీకు వెలుగు ఇవ్వటానికి పక్కన ఏమన్నా చంద్రుడు సరిపోతున్నాడు మనకి. అవునండి కదా? అవును. వెరీ గుడ్. ఇంకా దగ్గరగా ఉంటే బాగుందని ఎక్కడో దూరంగా పెట్టి అసలు ఆ నక్షత్రం యొక్క వెలుగు ప్రసరించడానికే కొన్ని సంవత్సరాలు పడుతుందటండి. కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసి వస్తాయి.
అవునా? మరి అంత ప్రయాణం చేసి భూమి మీద వెలుగివ్వాల్సిన అవసరం ఏముంది? కేవలం వెలుగు నిమిత్తమే వాటిని అక్కడ పెట్టాడా? ఇంకా ఏదైనా పనుందా వాటితో? మనిషి చూసి నేర్చుకోవలసింది, ఆలోచించవలసింది ఏమైనా ఉన్నదా? నక్షత్రాలను చూసి మనిషి నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది ఏదైనా ఉన్నదా? నక్షత్రాలకు కట్టడలు పెట్టాడు, మనిషికి భూమి మీద కట్టడలు పెట్టలేదా? ఒకవేళ ఉంటే ఏమిటా కట్టడలు? ఈ కట్టడంలో నక్షత్రాలు నిలబడుతున్నాయా? మనిషి నిలబడుతున్నాడా? నక్షత్రాల భవిష్యత్తును దేవుడు ఏం చేయబోతున్నాడు? మనుషుల భవిష్యత్తును దేవుడు ఏం చేయబోతున్నాడు? చాలా దగ్గర సంబంధం ఉందండి నక్షత్రాలకు మనుషులకు. మిగిలిన భాగాన్ని వచ్చే వారం చూద్దాం. దేవుని పిల్లారా, జన్మ నక్షత్రం అనే పాఠాన్ని మనం ప్రారంభించాం పోయిన వారం. మీరందరూ కూడా దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు. తనను నమ్ముతున్న వారిపై దేవునికి ఒక స్పష్టమైన అభిప్రాయం అనేది ఉన్నది. ఆ అభిప్రాయం ఏంటన్నది ఆయన పిల్లలముగా మనం తెలుసుకుని ఆయన ఆలోచనలను అందుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం నేర్చుకుంటున్న ఈ మాటలకు మనం దేవుని నమ్మటానికి అర్థమే ఉండదు. బైబిల్లో రాయబడినంత మరొక లోకానికి అనగా పరలోకానికి సంబంధించినది అనే విషయం మనకు తెలుసు. అనగా ఈ లోకంలో మనం బ్రతికే విధానంపైనే మనం పరలోకం వెళ్ళటం ఆధారపడి ఉంటుంది. అలా దేవుడు మనల్ని తన దగ్గరకు చేర్చుకోవటానికి ఎన్నో విధాలైన పద్ధతులను మనకు తెలియజేశాడు. తనను అర్థం చేసుకోవటానికి ఎన్నింటినో వివరించి చెప్పిన దేవుడు ప్రకృతిని చూడటం ద్వారా కూడా మనిషి దేవుడు గురించి తెలుసుకుంటాడు, అలాగే తన గురించి తాను కూడా తెలుసుకుని ఆలోచిస్తాడు అనుకున్నాడు. అందుకే ప్రకృతిలో దేవుడు ఎన్నో వస్తువులు పెట్టడం మనకు తెలుసు. మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, చేపలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషికి దేవుడు గురించిన ఎన్నో విషయాలను బోధిస్తూ ఉంటాయి. ఎల్లప్పుడూ కూడా ప్రకృతి అంతా మనిషికి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకేమిటంటే ప్రకృతిలో ఉన్నవి కేవలం తినటం మాత్రమే అలవాటు. ఏమీ ఆలోచించకుండా మనిషి తినేస్తాడు. వాటిని చూసి ఆలోచించి తనను తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా దేవుడు కలుగు చేసిన వస్తువులలో భూ వస్తువులు ఉన్నాయి, ఆకాశ వస్తువులు కూడా ఉన్నాయి. భూ వస్తువులు అనగా భూమి మీద ఉన్న వస్తువులు, ఆకాశ వస్తువులు అనగా ఆకాశములో ఉన్న వస్తువులు. ఇటు భూ వస్తువులు కానీ అటు ఆకాశ వస్తువులు కానీ ఈ రెండింటినీ మన కొరకు దేవుడు చేశాడు. ఆకాశ వస్తువులలో ప్రధానంగా మనకు కనపడుతున్నవి విస్తారమైన నక్షత్రాలు. ఒకవేళ మనిషికి వెలుగే ఇవ్వాలి అని దేవుడు అనుకుంటే అన్ని కోట్ల నక్షత్రాలను చేయాల్సిన అవసరం లేదు. చంద్రుడి దగ్గర నుంచి కూడా భూమి మీదకు వెలుగు వస్తుంది. రాత్రుళ్ళు ఆ వెలుగు సరిపోతుంది. మరి అలాంటప్పుడు అన్ని నక్షత్రాలను చేయవలసిన అవసరం ఏముంది అని మనం ఆలోచిస్తే కేవలం భూమి మీద వెలుగివ్వడానికి మాత్రమే కాకుండా మనిషికి దేని గురించో చెప్పటానికి దేవుడు నక్షత్రాలను చేశాడు అనే విషయం మనకు బైబిల్ చదివితే అర్థమవుతుంది. నక్షత్రాలకు సంఖ్యను దేవుడు నియమించాడట. అనగా మనం చూస్తున్న ఆకాశంలో ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో ఎంతవరకు మనుషులకు తెలియదు. మనుషులు లెక్కించలేకపోయారు. అసలు ఎన్ని నక్షత్ర మండలాలున్నవో కూడా తెలియదు.
మనిషి లెక్క పెట్టలేకపోయాడు, కానీ దేవుడి దగ్గర లెక్కున్నది అంటున్నాడు. అలాగే మనుష్యులను కూడా దేవుడు లెక్క కట్టే ఈ భూమి మీదకు పంపిస్తున్నాడు. అనగా నక్షత్రాలకు లెక్క ఉంది, భూమి మీదకు వస్తున్న మనుషులకు లెక్క ఉంది. నక్షత్రాలకు లెక్క కట్టడంతో పాటు దేవుడు ఆ నక్షత్రాలకు పేర్లు కూడా పెట్టాడు. ప్రతి నక్షత్రానికి ఒక పేరును దేవుడు పెట్టాడట. వాటి వివరణ అంతా దేవుని దగ్గర ఉన్నది. అలాగే భూమి మీద వస్తున్న మనుషులకు కూడా పేర్లు పెట్టబడుతున్నవి. అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనుష్యులను నక్షత్రాలను దేవుడు పోల్చి చూస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. మనుష్యులను నక్షత్రాలను దేవుడు పోల్చి చూస్తున్నాడు. అలాగే నక్షత్రములను వాటి వాటి కాలములలో రప్పింపచేస్తున్నాడు దేవుడు. వాటి వాటి కాలాలలో తిరుగుతూ ఉంటాయండి నక్షత్రాలు. భూమి దగ్గరకు దేవుడు నియమించిన కాలాలలో వస్తూ ఉంటాయి నక్షత్రాలు. అలాగే మనుషులు కూడా దేవుడు నియమించిన కాలం ప్రకారమే ఈ భూమి మీదకు వస్తున్నారు. మనమందరం ఎప్పుడు పుట్టాం? ఎప్పుడో పుట్టేలేదు, తర్వాత పుట్టలేదు. 1977లో నేను పుట్టాను. ముందు పుట్టొచ్చుగా, తర్వాత పుట్టొచ్చు కదా? కాదండి, ఒక కాలము నియమించాడు. ఆ కాలము ప్రకారము మనుష్యులు ఆయా కాలాలలో పుట్టాలి. పోలికను జాగ్రత్తగా గమనించండి. అలాగే దేవుడు నక్షత్రాలకు కొన్ని కట్టడలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమించాడు. అదేమిటంటే నక్షత్రాలు తిరగాలి, నక్షత్రాలు మండాలి, అగ్నిగోళాలుగా అవి రగలాలి, దేవుడు వెళ్ళమన్న మార్గంలో ప్రయాణం చేయాలి. ఇది కట్టడం. దేవుడు నక్షత్రాలకు కూడా కట్టడలను నియమించాడట. అలాగే మనుషులకు కూడా భూమి మీద దేవుడు కొన్ని కట్టడలు అనే వాటిని నియమించాడు. చూడండి, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన దేవుడు చేసిన పని అయి ఉన్నాము. నక్షత్రాలకు కొన్ని కట్టడలు ఉన్నవి. అలాగే భూమి మీద ఉన్న మనుషులకు కూడా కొన్ని కట్టడలు, రూల్స్ అనేవి ఉన్నవి. నక్షత్రం వెలగాలి, అది చేయటానికి దేవుడు దానికి ఇచ్చిన పని. ఈ భూమి మీద మనుషులకు కూడా చేయటానికి పని ఇచ్చాడు దేవుడు. అదేమిటంటే చేయుటకు నీవు నాకిచ్చిన పని. చూడండి, మళ్ళీ ఆ వచనం చదవండి. ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై అంటున్నాడు. ఎఫ్సి 2:10లో ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చెయ్యాలి. అలా చెయ్యటం కొరకే మనిషిని ఈ భూమి మీదకు పంపుతున్నాడు దేవుడు. పోయిన వారం చెప్పిన విషయాన్నంతటినీ ఇప్పుడు మనం చూసిన ఈ మాటలన్నింటినీ గమనిస్తే నక్షత్రాలకు మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుడు మనుషులను నక్షత్రాలతో పోలుస్తున్నాడు. దేవుడు మనుష్యులను నక్షత్రాలతో పోలుస్తున్నాడు. నక్షత్రాలకు సంఖ్యను నియమించాడు, మనుషులకు కూడా సంఖ్యను నియమించాడు. నక్షత్రాలకు కట్టడలు ఇచ్చాడు, మనుషులకు కూడా కట్టడలను ఇచ్చాడు. దేవుడు మనిషిని నక్షత్రంతో పోలుస్తున్నాడు. నక్షత్రం ఏం చేయాలి? నక్షత్రం పని ఏంటి? నక్షత్రం వెలగాలి. నక్షత్రము వెలగాలి, అది నక్షత్రపు లక్షణం. ఇప్పుడు దేవుని పోలిక ఒకసారి ఎలా ఉన్నదో చూద్దాం మనం. దానియేలు గ్రంథం
12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. మూడవ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై. ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులు ఏమిటి ఏమండి? ఆకాశ మండలంలో ఉన్న జ్యోతి ఏమిటి? నక్షత్రం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. అంటే మనిషిని దేవుడు దేనితో పోలుస్తున్నాడు? జ్యోతి, నక్షత్రముతో పోలుస్తున్నాడు. వెరీ గుడ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుక్కోవటం, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఎట్టి జనము మధ్య మూర్ఖమైన వక్రజనము మధ్య మనము సణుగులు, సంశయాలు మాని సమస్త కార్యాలను చేస్తున్నప్పుడు అట్టి జనము మధ్య మీరు జీవవాక్యాన్ని చేత్తో పట్టుకొని లోకమందు జ్యోతి అన్నాడు. ఆకాశ మండలంలో జ్యోతులు ఉన్నాయి, అవి నక్షత్రాలు అని మనం అనుకుంటే, ఆ నక్షత్రంతో దేవుడు మనుషులను పోలుస్తున్నాడు. ఈ మనుషులు ఎక్కడ వెలగాలి? మనుషులు ఎక్కడ ప్రకాశించాలనుకుంటున్నాడు దేవుడు? ఎక్కడ ప్రకాశించాలంటున్నాడు? లోకమందు జ్యోతి అన్నాడు. లోకం అంటే భూలోకం అండి. ఇప్పుడు జీవవాక్యాన్ని చేతపట్టుకున్నవాడు, బైబిల్ చేతపట్టుకున్నవాడు దేవుని కంటికి ఎలా కనపడుతున్నాడు అంటే నక్షత్రంలా ఉండాలి, వెలగాలి. నక్షత్రం ఏం చేస్తుందండి? సూర్యుడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? వెలుగునిస్తున్నాడు, మనకు వెలుగునిస్తున్నాడు. సూర్యుని వలన సూర్యుని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల వరకు వెలుగు ప్రకాశిస్తుంది. ఇప్పుడు దేవుడు తనను నమ్మిన వాళ్లను, క్రైస్తవులను ఏమంటున్నాడంటే లోకానికి జ్యోతి కావాలి అంటున్నాడు. సూర్యుడు కాదట, లోక రీసౌండ్ స్నానం వస్తుంది. లోకానికి జ్యోతి సూర్యుడు కాదటండి. ఎందుకంటే ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యుడు గురించి మాట్లాడలేదు దేవుడు. లోకమందు జ్యోతిగా తనను నమ్మినవాడు అంటే ఎవరు? తనను నమ్మినవాడు అంటే ఎవరు? బుద్ధిమంతుడు అన్నాడు దానియేలు గ్రంథంలో. ఒకసారి దానియేలు గ్రంథం 12:3 ఒకసారి చూడండి. దానియేలు గ్రంథంలో 12:3 ఏమన్నాడు? బుద్ధిమంతులైతే. బుద్ధిమంతులంటే ఎవరు? బుద్ధిమంతులు, మా ఆవిడ చాలా బుద్ధిమంతుడండి. తల దించుకుని, లేదా మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలండి, తల దించుకుని కాలేజీకి వెళ్తుంది. మళ్ళీ కాలేజీలో తల దించిందంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎత్తుంది. కాలేజీలో అంతా తల ఎత్తే ఉంటారు మళ్ళీ. వాళ్ళను బుద్ధిమంతులు అంటూ ఉంటారు. మావాడు ఎప్పుడు చూసినా పుస్తకాలు ముందేసుకుని అలా కూర్చుని ఉంటాడండి అని ఒక తండ్రి లేదా ఒక తల్లి పలకరించడానికి వచ్చిన పక్కింటి తల్లితో చెప్పిందంట. మావాడు ఎప్పుడు చూసినా పుస్తకాలు ముందేసి కూర్చుని ఉంటాడు. ఆవిడ ఎంతో, అమ్మ పిల్లోడు ఎంత బుద్ధిమంతుడు దగ్గరకు వచ్చి, ఏనాయన ఎప్పుడు చదువుకుంటుంటావా? అవునండి అంటే, ఎప్పుడు పుస్తకం తెచ్చినా అందులో మీ అమ్మాయి కనపడుతుంటుంది అన్నాడు. బుద్ధిమంతులు అనగానే ఈ లోకములో ఉన్న బుద్ధిమంతులు అనుకుంటుంటారండి. కాదు, బుద్ధిమంతుడు అనగా బుద్ధిని కలిగిన వాడు. బుద్ధి కలిగి ఉండటం ఏంటి అంటే, మనం ఆ మాత్రం బుద్ధి లేని వాడుగా రోడ్డు మధ్యలో నడుస్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం? ఎరా నీకు బుద్ధి ఉందా అసలు
బతకాలని లేదా అంటాం. అంటే రోటికి పక్కన రావటం బుద్ధిమంతుడా? బుద్ధి కలిగి ఉండటం అంటే ఏమిటి? డబ్బు వెచ్చలబడిగా ఖర్చు పెడుతుందనుకోండి, వాడికి జాగ్రత్త లేదండి, వాడు బుద్ధిహీనుడు వాడు అంటాం మనం. అంటే పొదుపుగా వ్యవహరించిన వాడు బుద్ధిమంతుడా? జాగ్రత్తగా బ్రతుకుతున్నవాడు బుద్ధిమంతుడా? దేవుని ఆలోచనల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే బుద్ధి అనే పదానికి ఉన్న అర్థం చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది. దీన్ని ముయ్యకండి, దానియేలు ముయ్యకండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు, అనగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. 2వ వచనం చూడండి. 1వ వచనం, మీ కొరకు, లవదొకయ వారి కొరకు, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. వారు ప్రేమయంలో వెతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారిని కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆ క్రీస్తులోనే ఉన్నవి అంటున్నాడు. ఇంతకీ బుద్ధి కలిగిన వాడు అంటే ఎవరంటే క్రైస్తవుడండి. బుద్ధి కలిగిన వాడంటే క్రైస్తవుడు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుని నమ్మిన వాడు, ఈ బుద్ధిమంతుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి. ఫిలిప్పీ 2:14లో ఎలా ఉండాలి క్రైస్తవులను దేవుడు కోరుకుంటున్నాడు? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములు మాని దేవునికి సంబంధించిన సమస్త కార్యములను చేయండి. దేవుని కార్యాలను చేసిన వాడు ఆకాశ మండలంలో ఉన్న జ్యోతి వలె ప్రకాశిస్తాడు. వాడే లోకానికి వెలుగు అంటున్నాడు. అర్థమవుతుందండి లేదా? అర్థమవుతుందా లేదా? క్రైస్తవులు దేవుని నమ్ముకున్నాం, బైబిల్ పట్టుకున్నాం, తిరుగుతున్నాం. ఏం లైట్ ఏమన్నా వెలుగుతుందండి మన నుంచి? మహిమ ఏమన్నా వెళుతుందా? ఏమన్నా ప్రకాశిస్తున్నామా? చీకట్లో వెళుతుంటే మొత్తం లైటింగ్ వచ్చేస్తుందా? మరి లోకమందు జ్యోతిగా ప్రకాశించడం అంటే ఏమిటి? నమ్మిన క్రైస్తవుడి వలన పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాక్యపు వెలుగులు అందాలి అంటున్నాడు. అంటే మనం దేవుణ్ణి నమ్మాము, క్రీస్తుని నమ్మాము, బుద్ధి కలిగి ఉన్నాము అంటే మన వలన బుద్ధి లేని వాళ్ళందరికీ బుద్ధి రావాలి. అనగా వాక్యం తెలియని వాళ్ళందరికీ వాక్యాన్ని తెలియచెప్పాలి అంటున్నాడు. అలాంటి క్రైస్తవుడు లోకములో జ్యోతిలా వెలుగుతాడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు క్రైస్తవులందరినీ ఎలా చూస్తున్నాడు? వెలిగే జ్యోతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మన వలన ఏమన్నా వెలుగు ప్రసరిస్తుందా? పక్కకి ఏమన్నా వెళుతుందా? మన నుంచి వాక్యం అనే వెలుగు వెళుతుందా పక్కకి? మన వలన ఎవరైనా దేవుని మాటలు వినగలుగుతున్నారా? బైబిల్ పట్టుకు తిరుగుతున్న మన వలన మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు, మన దేశంలో వాళ్ళు, మన గ్రామంలో వాళ్ళు ఎవరైనా మన వలన వాక్యపు వెలుగులను అనుభవించగలుగుతున్నారా? అనుభవించగలుగుతున్నారా అండి? మన వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? లేదా? అంటే వెలగవలసిన నక్షత్రం కాస్త ఏమైపోయిందన్నమాట? ఆరిపోయిందండి. వెలగవలసిన నక్షత్రం కాస్త ఆరిపోయింది. నక్షత్రం ఆరిపోయిందా? నక్షత్రాలు ఆరిపోతాయా? నక్షత్రం ఆరిపోతుంది. ఎప్పుడు తెలుసా అండి? నక్షత్రం అది వెళ్ళవలసిన త్రోవలో కాకుండా దారి తప్పినప్పుడు ఆ నక్షత్రం
బ్లాక్ హోల్ అంటారు దాన్ని, కృష్ణ బిలము అంటారు తెలుగులో. బ్లాక్ హోల్గా మారిపోతుందండి. అంటే వెలగవలసింది కాస్త వెలుగును ఆర్పేసుకుని తన చుట్టూ ఉన్న నక్షత్రాలను కూడా తనలోకి లాగేసుకుని నాశనం చేసేస్తుంది వాటిని. ఎప్పుడు? దారి తప్పినప్పుడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు దారి తప్పినప్పుడు, దేవుడు నిర్ణయించిన మార్గం కాకుండా ఆ మార్గం నుంచి బయటకు వచ్చినప్పుడు అవి కృష్ణ బిలాలుగా మారిపోతాయండి. మారిపోయి తమ చుట్టూ ఉన్న నక్షత్రాలను తమలోకి లాక్కుని వాటిని కూడా ఆర్పేస్తాయి. చూడండి ఏం చెప్తున్నాడు యూదా పత్రిక. యూదా పత్రిక 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి తర్కించిన దూషించువారే వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానాన్ని పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయిచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొనిపోవు నిర్జల మేఘములుగాను, గాలి చేత అటు ఇటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చిన వేళ్లతోనూ పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానము అనే నురుగు వెళ్ళగొక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను అన్నాడు. చూడండి, మార్గము తప్పి తిరుగు చుక్కలు అంటున్నాడు. నక్షత్రాలకు ఒక కట్టడం ఉంది, ఒక ట్రాక్ ఉంది. అవి ఆ ట్రాక్లోనే తిరగాలి. ట్రాక్ తప్పైననుకోండి అవి చీకటిగా మారిపోతాయి. ఈ నక్షత్రాల గురించి ఎందుకు చెబుతున్నాడు? మార్గము తప్పి తిరిగే చుక్కలు అంటే ఎవరు అనుకుంటున్నారు? నక్షత్రాల గురించే కాదండి దేవుడు మాట్లాడుతుంటా, మనుషులను గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులను గురించి కూడా మార్గం తప్పేశారు మనుషులు అంటున్నాడు. అంటే జ్యోతిగా వెలగవలసిన క్రైస్తవుడు, వాక్యాన్ని చేత పట్టుకుని వెలగవలసిన క్రైస్తవుడు కాస్త వాక్యం నుంచి బయటకు వచ్చి దారి తప్పి చీకటిగా మారిపోయాడు. ఆలోచించండి, మన వలన ఏమైనా వెలుగు సమాజానికి వెళుతుందా? మన వలన చీకటి వెళుతుందా? ఏమండి, మనం ఉపయోగపడుతున్నామా? దేవునికి ఉపయోగపడటం లేదా? ఆలోచించుకోవాలి. ఏదో బైబిల్ చేత పట్టుకున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, చర్చికి వెళుతున్నాము, ఇంటికి వస్తున్నాము. దీని వలన ఏమైనా మన వల్ల ప్రయోజనం ఉందా అండి? ఎవరికైనా ప్రయోజనం ఉందా? ఏనాడైనా ఎవరికైనా దేవుడి గురించి 4 మాటలు చెప్పామండి? కనీసం చెప్పడానికి ప్రయత్నించామా? పోనీ మనం పిల్లలకు నేర్పించామా? మనం నేర్చుకున్నామా? మనం నేర్చుకోలేదు, మన పిల్లలకి నేర్పలేదు, మన పక్కవాడికి దేవుడి గురించి తెలియచేయలేదు. మనం మాత్రమే బైబిల్ పట్టుకు తిరుగుతున్నాం. బైబిల్ పట్టుకు తిరుగుతున్న మనం బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారం మన బ్రతుకును కొనసాగిస్తున్నామా అంటే లేదు, దారి తప్పుతున్నాం. ఇలా దారి తప్పటం వలన క్రైస్తవుడు ఆరిపోతున్నాడండి. ఎంతో గొప్పగా చూస్తున్నాడు దేవుడు. ఎవరితో పోల్చాడు మనల్ని? అమ్మాయిని చూసి నువ్వు చుక్కలా ఉన్నావు అన్నావు అనుకోండి,
ఎలా ఫీల్ అవుతుందండి? అవునా? అంటే ఎవరితో పోల్చాం మనము? చుక్క అంటే నక్షత్రంతో పోల్చడం అంటే మాట్లాండి, అవునా? ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఉన్న ఒక మనిషిని మరొక సాటి మనిషివైన మనమే ఒక నక్షత్రంతో, ఏంటే స్టార్లా దగదగలాడిపోతున్నా ఉత్తిదే అన్నాం అనుకోండి, మనసులో లేదు ఉత్తినే పైకిలా అన్నాము, అవునా? ఎలా ఫీల్ అవుతుంది భార్య? ఆహా అనుకుంటా, నిజంగానా అని అర్థం ముందుకు వెళ్తుంది. తీరా అర్థంలో చూసుకుంటే ఏముంటుంది, వెలుగు కనపట్లేదు. అంటే ఒక మనిషిని నక్షత్రంతో పోల్చినప్పుడే అంత ఆనందపడిపోతే పరలోకమందున్న దేవుడు ఆయన పిల్లలమైన మనలను దేనితో పోలుస్తున్నాడు? సాక్షాత్తు నక్షత్రంలా వెలగండిరా నాన్న నువ్వు అంటున్నాడు. నీ నుంచి వాక్యపు వెలుగులు సమాజానికి వెళ్ళండిరా, నువ్వెవరు అనుకుంటున్నావు, నువ్వు స్టార్వి అన్నాడు. దానికి తగినట్టుగా మనం ఎప్పుడైనా ప్రవర్తించామండి? లేదండి, లేదు. చూడండి, మళ్ళీ ఒకసారి దానియేలు గ్రంథానికి వెళ్ళండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. మూడవ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేయాలట. ప్రకాశించాలి. ఎవరండి ఈ కాలంలో ఇలా ప్రకాశిస్తున్నది? మనకు ఒకే ఒక్క ఆయన కనపడతాడు, ఆయనే మన ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందరరావు గారు. ఒక్కడండి, ఒకే ఒక్క వెలుగు, ఒకే ఒక్క జ్యోతి ప్రపంచం అంతా వెలుగునందిస్తుంది. ఈ రోజున ఈ చెప్పుకుంటున్న ఈ పాఠాలు, నేర్చుకుంటున్న ఈ జ్ఞానం, మారుతున్న రక్షింపబడుతున్న ఆత్మలు, దేవునిలోనికి వస్తున్న అనేక మంది, వీళ్ళందరూ కూడా ఎవరి వలన, ఎవరు ప్రకాశించటం వలన వచ్చారనుకుంటున్నారు? ఒక్కడు, ఆయనే డాడీ గారండి. అంటే దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం తన పిల్లలు ఎలా ఉండాలి అనుకున్నాడో ఖచ్చితంగా అలా ఉండి చూపించాడండి ఆయన. భారతదేశంలో వెలిగితే ఎక్కడ ప్రకాశించిందండి? కువైట్లో ప్రకాశించింది. అదండి వెలుగు, స్టార్ అంటే అలా ఉండాలి. ఎక్కడో కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్న సూర్యుడు వెలిగితే భూమి మీద ఉన్న మనకు చక్కటి కాంతి వస్తుంది, ప్రకాశం వస్తుంది, వేడుస్తుంది. అలా ఉండాలి అంటున్నాడు. చదవండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో, ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎంత మంచి మాట అన్నాడండి. అంటే మనం ఎప్పుడైతే మనుషులను దేవుని వైపు త్రిప్పగలుగుతున్నామో మనం ప్రకాశిస్తామట. కాబట్టి ఎంత మంచి మాట చూసారా? ఒక క్రీస్తుని చూడండి. ఆయన క్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రమే వచ్చింది. ఏకంగా క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం వచ్చిందంటే తప్పనిసరిగా మనం పుట్టినప్పుడు కూడా నక్షత్రం వచ్చి తీరుతుందన్నమాట. అది మనకు తెలియకపోవచ్చు. క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం వచ్చిందంటే ప్రతి మనిషి పుట్టుకకు ఒక నక్షత్రం తప్పనిసరిగా వస్తుంది. అదే జన్మ నక్షత్రం. మనం నేర్చుకుంటున్న పాఠం. ప్రతి మనిషిని ఆకాశంలో ఉన్న నక్షత్రంతో పోల్చి ప్రతి మనిషికి ఒక నక్షత్రాన్ని నియమించాడు దేవుడు. ఆ నక్షత్రం ప్రకాశించాలనుకున్నాడు. ఎలా ప్రకాశిస్తుందంటున్నాడు? ఎవరైతే, ఏమంటున్నాడు మళ్ళీ చదవండి, ఎవరు అనేకులను త్రిప్పుదురో, అనేకులను త్రిప్పుతారో. దేనిలోకి? తీవ్రవాదంలోకి తిప్పడమా? కాదండి. తప్పు చేయడానికి తిప్పడమా? కాదండి. నీతి మార్గంలోకి తిప్పాలి. తిప్పుతున్నామా మరి మనం? తిప్పుతున్నామండి. ఎవరినైనా నీతి మార్గంలోకి తిప్పే ప్రయత్నం చేస్తున్నామా? ఎవరికన్నా ఒక మెమరీ కార్డు ఇచ్చి, ఊరు నాయన వినరా బాబు, వెంటనే నీకు విషయం అర్థమవుతుంది అని ఎవడి చేతనైనా వాక్యం వినిపించే ప్రయత్నం ఎప్పుడైనా చేశామండి?
ఎవరికైనా కాసిన సీడీలు ఇచ్చి ఇందులో దేవుని జ్ఞానం ఉంది విను నాయన, వింటే అసలు నీకు దేవుడు అంటే ఏంటో అర్థమవుతుందని ఎప్పుడైనా తప్పు మార్గంలో వెళుతున్న వాడిని మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశావా? లేదా ఎవరికైనా ఒక పుస్తకం ఇచ్చి ఇందులో విషయాన్ని చదివి అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారం నడువు అని వాడిని దేవునిలోకి మార్చగలిగే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? చేస్తున్నారండి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ బుద్ధిమంతులు కదా, అనగా క్రీస్తును కలిగిన వారు కదా, క్రీస్తును నమ్ముకున్న వారు కదా. ఎప్పుడైనా ఎవరైనా చేస్తున్నారా? అంటే మన నక్షత్రము ఏమైందన్నమాట, ఆరిపోయింది. నక్షత్రం ఆరిపోయింది. ఆరిపోయిన నక్షత్రం వల్ల ఉపయోగం ఏముంది? అంటే నక్షత్రం పేరుకుంది కానీ ఏమి లేదు, వెలుగు లేదు. క్రైస్తవులు చక్కగా క్రైస్తవులుగా బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు కానీ వెలుగు లేదటండి, వెలుగు లేదు, వెలుగు లేదు. అందుకే దేవుడు అంటాడు చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. క్షమించిన 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరుందంతే నీకు, కానీ నువ్వు చచ్చినోడుతో సమానం. జీవిస్తున్నావన్న పేరుకు బతుకుతున్నావంతే నువ్వు, కానీ చచ్చినోడితో లెక్క నువ్వు నా దృష్టిలో ఉంటున్నాడు. అంటే మనిషి బ్రతికున్నాడు కానీ వాడి వలన ప్రయోజనం లేనప్పుడు తండ్రి ఏమంటాడంటే, ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, తండ్రికి పూట ముద్ద పెట్టేవాడు లేడు, 10 మంది పిల్లలు. అప్పుడు ఏమనుకుంటాడంటే, ఎందుకురా మీరు నాకు తిండి పెట్టకపోగా అవమానం తీసుకొస్తున్నారు అనుకోండి, బాధ కలిగిస్తున్నారు తండ్రికి. ఏమంటాడు ఆ తండ్రి, ఎందుకురా మీరు నాకు దరిద్రం కూడాను, మీరు చచ్చిపోయారు అనుకుంటాను రా ఈ రోజుతోటి అంటాడు. నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు అంటాడు. అలాని మనం చచ్చిపోయామా? చావలేదు, బతికున్నావు. కానీ ఎవరి దృష్టిలో చచ్చిపోయాము? తండ్రి దృష్టిలో చచ్చిపోయాము. అదే చెప్తున్నాడండి. వెలగవలసిన క్రైస్తవుడు వెలగకుండా ఆరిపోయాడు. ఆరిపోయిన నక్షత్రంగా ఉన్నాడు, చావలేదు, బ్రతికున్నాడు, కానీ ఉపయోగం లేదు. దేవుని పిల్లలారా, కాబట్టి వెలగాలి. చీకటిగా ఉన్న బ్రతుకుని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయండి. వెలిగే ప్రయత్నం చేయండి నెమ్మదిగా. మన నుంచి ఫలితం కావాలి, మన నుంచి వెలుగు లోకానికి అవసరం. అందుకే దేవుడు మనల్ని క్రైస్తవులుగా చేశాడు. ఎంతమంది లేరు ప్రపంచంలో? ఏమండి, ప్రపంచంలో ఎంతమంది లేరండి? అందరూ క్రైస్తవులేనా? అందరూ క్రైస్తవులేనా? కాదండి. మనలనే దేవుడు ఆకట్టుకున్నాడు వాక్యంతో. ఇప్పుడు ఈ క్రైస్తవులలో ఎన్ని కోట్ల మంది లేరు? వీళ్ళందరూ వాక్యం వింటున్న వాళ్ళు, వాక్య ప్రకారం బ్రతుకుతున్న వాళ్ళేనా? వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళేనా? కాదండి. అన్ని కోట్ల మందిలో మళ్ళీ దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. చక్కటి వాక్యం దగ్గరకు మనల్ని చేర్చాడు. దేవుడు వాక్యాన్ని నేర్పిస్తున్నాడు మనకు. ప్రపంచానికి తెలియని వాక్యాన్ని నేర్పిస్తున్నాడు. ప్రపంచానికి వాక్యం ఎలా చెప్పాలో నేర్పిస్తున్నాడు. ప్రపంచానికి వెలుగు ఎలా ఇవ్వాలో నేర్పిస్తున్నాడు. మన వెలుగును తీసుకుంటున్న మనం, ఆ వెలుగును వాక్యపు వెలుగును అందుకుంటున్న మనం కూడా ప్రకాశించాలి. ఒక క్రీస్తు వలె ప్రకాశించాలి, ఒక పౌలు వలె ప్రకాశించాలి, అపోస్తుల వలె వాక్యాన్ని ప్రకటించి ప్రకాశించాలి. ఈ కాలంలో మనకు కనపడుతున్న జయశాలి పిడి సుందరరావు గారి వలె వాక్యాన్ని ప్రకటించి అనేకులను దేవుని వైపుకు తిప్పి మనం ప్రకాశించాలి. ఎప్పుడు ప్రకాశిస్తామా అని ఎదురు చూస్తున్నాడండి దేవుడు. ఎప్పుడు ప్రకాశిస్తాడా మీరు?
ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం 13 నుంచి చదవండి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అంటున్నాడు. సమస్తము ఖండించబడి, చీకటి తీసివేయబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది అనగా వెలుగు నీ దగ్గరకు వస్తుంది, నీలో ఉన్న చీకటిని పారద్రోలుతుంది. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు అనగా వెలుగు లేని నీవు, మనము వెలుగు లేని మనిషి, వెలుగు లేని క్రైస్తవుడు, నిద్రపోతున్న క్రైస్తవుడు మేల్కొని మృతులలో నుంచి లేయాలి. అంటే నిద్రపోతున్న వాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడటండి? మృతుడంటే చచ్చి. నిద్రపోతున్న అంటే ఇంట్లో నిద్రపోవడం కాదండి, ఇంట్లో నిద్రపోవటం కాదు. క్రీస్తుని నమ్మి క్రైస్తవుడిగా మారి దేవుని కొరకు ఎందుకు పనికిరాని వాడు దేవుని దృష్టిలో నిద్రపోతూ చచ్చినోడితో సమానం. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నిద్రస్తున్న నీవు చచ్చినోడా, మృతులలో నుండి మేల్కో, లేరా నాయనా లే. ఎంతకాలం ఈ బతుకు? ఎంతకాలం నిద్రపోతావు? ఎంతకాలం చచ్చి ఉంటావు? అలాగా జీవత్యవల్ల పడి ఉంటావు. అలా లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అంటున్నాడు. అనగా ఆయన వెలుగునికి ఇస్తాడు. నీవు కొంచెం నీ హృదయాన్ని దేవుడికి అందించు, దేవుడు తన వెలుగును నీకు ఇస్తాడు. నువ్వు వెలుగుతావు. అప్పుడు నువ్వు వెలిగావు అంటే నీ నుంచి వెలుగు 10 మందికి, చీకటిలో ఉన్న వారికి దారి చూపిస్తుంది అంటున్నాడు. మరి వెలుగుతున్నావా? వెలగాల వద్దా? వెలగాల వద్దా? నక్షత్రంగా దేవుడు మనల్ని పోలుస్తున్నప్పుడు నక్షత్రమై ప్రకాశించాలి క్రైస్తవుడు. దేవుని గూర్చి తెలియని సమాజానికి దేవుడంటే ఏంటో చెప్పి వెలిగించాలి. తప్పు మార్గంలో చీకటిలోకి వెళ్ళిపోతున్న వారికి సరైన మార్గాన్ని చూపించి వారిని వెలిగించాలి. మోసముతోనూ, కపటముతోనూ, అసూయతోనూ, దుర్మార్గంతోనూ, క్రౌర్యముతోనూ, తీవ్రవాదంతోనూ మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి దేవుని వెలుగు అందించి వారిని వెలిగింప చేయవలసిన బాధ్యత క్రైస్తవుడిపై ఉంది. కాబట్టి దేవుడు క్రైస్తవులైన మనలను నక్షత్రాలతో పోలుస్తున్నాడండి. కాబట్టి జన్మ నక్షత్రం అనే ఈ పాఠం వింటున్న మీరందరూ మీ జన్మకు ఒక కారణం ఉందని తెలుసుకోండి. మనం తిని, డబ్బు సంపాదించి, ఇల్లు కట్టుకొని, మేడలు కట్టుకొని, కార్లు కొనుక్కొని అందులో తిరిగి చావటానికే కాదండి దేవుడు మనల్ని పుట్టించింది. మన వలన దేవునికి పని ఉన్నది. మనం వెలగాలి అంటున్నాడు. ఆరిపోకూడదు, వెలగాలి. కాబట్టి దేవుని పిల్లలారా, వాక్యాన్ని బాగా నేర్చుకోండి. దేవుడిస్తున్న వెలుగును మీరు గ్రహించాలి. దేవుని వెలుగు మనలోకి వస్తే మనం వెలుగుతాం, సమాజాన్ని మనతో పాటు వెలిగించగలం. కాబట్టి క్రైస్తవుడైన వాడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆకాశములోని నక్షత్రముల వలె ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక నుంచైనా మీరు దేవుని వెలుగును స్వీకరించి సమాజానికి వెలుగు అందించే ప్రయత్నం చేయండి. ఇది జన్మ నక్షత్రం అనే పాఠం యొక్క సారాంశం. అర్థమైందా? ఏమర్థమైంది? పడుకోవడం అర్థమైందా? ఏమండి, ఎవరన్నా ఒకరు చెప్పండి. ఇక్కడ రివ్యూలు లేవండి, మీరు అదృష్టవంతులు. ఏమర్థమైంది? ఏ శేఖర్, ఏమర్థమైంది? ఎవరు వెళ్ళలేదా? పోయిన వారం ఈ వారం చెప్పాను కదండి, వినకపోతే ఎలా? ఏమర్థమైంది?
చెప్పండి. చెప్పేంతవరకు వెళ్ళి ప్రార్థన చేయండి. నేను ఏమర్థమైంది? క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు బైబిల్ ద్వారా అందిస్తున్న వెలుగును అనగా వాక్యాన్ని గ్రహించాలి, స్వీకరించాలి. ముందు తాను వెలగాలి. అంటే వాక్యంతో జ్ఞానవంతుడు కావాలి. ఆ జ్ఞానాన్ని సమాజానికి పంచిపెట్టాలి. మీ బ్రతుకు కాలంలో ఒక లక్ష్యం పెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా లక్ష్యం లేని జీవితం వ్యర్థం అండి, వేస్ట్. అది మనకు కూడా లక్ష్యాలు ఉంటాయి. మీకెందుకు లక్ష్యాలు ఉండవు? ఏంటి లక్ష్యము? ఏమిటి లక్ష్యం? ఇంటి మీద ఇప్పటికి 4 అంతస్తులే ఉన్నాయి, ఇంకొక అంతస్తు వేయాలి నేను చచ్చిపోయేలోపు. అదే నా జీవిత లక్ష్యం. మెళ్ళో ఒక నెక్లెస్ మాత్రమే ఉంది, గేదెని కట్టేసే పగ్గం లాంటి ఒక పగ్గం మెళ్ళో వేసుకు తిరగాలి. అది మన లక్ష్యం. అవునండి కదా? ఒక కారు కొనుక్కోవాలి, ఇది లక్ష్యం. లేకపోతే కొయ్యటోడు కట్టిన ఇల్లు లాంటి ఇల్లు కట్టాలి, ఇవి కాదండి లక్ష్యాలు. ఈ లక్ష్యం ఉన్నా లేకపోయినా ఒక రోజున చచ్చిపోవటం ఖాయం. మనం చచ్చిన తర్వాత మనల్ని బ్రతికించగలిగే లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని మనం పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మనం అడుగులు వేయాలండి. అడుగులు వేయాలి. లేకపోతే మన బ్రతుకు చీకటైపోతుందండి, ఫలితం ఉండదు మనం వాక్యాన్ని నేర్చుకుని. కాబట్టి దేవుని పిల్లారా, వాక్యం నేర్చుకోండి బాగా. దేవుని కొరకు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. నేను ఎంతమందిని దేవునిలోనికి మార్చాలి ఏదో ఒక విధంగా. నేను చెప్పో లేదా వాక్యం చెప్పించో లేకపోతే ఏదో ఒకటి చేసి కొన్ని ఆత్మలనైనా లేకపోతే అట్లీస్ట్ ఒక్కరినైనా నేను మరణించే లోపు దేవుని దగ్గరకు చేర్చగలగాలి అనే ఒక గమ్యాన్ని మీరు నిర్దేశించుకోండి. లేకపోతే బ్రతుకు చప్పగా ఉంటుందండి, ఏం ఉపయోగం లేదు, ఏమి లాభం ఉండదండి. ఏదో బ్రతుకుతున్నాం, తెల్లారుతుంది, తింటున్నాము, డ్యూటీకి వెళ్తున్నాం, వస్తుంది, చీకటి పడుతుంది, పడుకుంటున్నాం, మళ్ళీ తెల్లారలేస్తున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ పడుకుంటున్నాం. ఇలా నడుస్తూ ఉంటాయి. తప్పని ఒక రోజు తెల్లారదు. సడన్ గా ఒక రోజు మన బ్రతుకులో తెల్లవారదండి, అయిపోయింది అంతే. ఇంకెప్పుడు చూసినా చీకటి, అంధకారము. అలా కాదండి, ఒక గమ్యం పెట్టుకోండి బ్రతుకుకి. అర్థమైంది కదా? మీ జన్మకు ఒక కారణం ఉంది, మీ జన్మకు ఒక నక్షత్రం ఉంది, మీ పుట్టుకకు. ఆ నక్షత్రంలా మీరు వెలగాలి. అదే జన్మ నక్షత్రం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలు అనేకులు మీ వాక్యం వినడానికి వచ్చారు, విన్నారు. దేవా, తమ జన్మ వెనుక ఉన్న కారణం ఏమిటో వివరించాను. మీ పిల్లలందరినీ మీరు ఎంత గొప్పగా చూసుకుంటున్నారో, ఎంత గొప్పగా వారి గురించి మీరు ఊహించుకుంటున్నారో చెప్పండి తండ్రి.